మా గల్లీ వాసుల కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అన్న సమక్షంలో గల్లీ వాసులకు గవర్నమెంట్ పథకాలు అందజేయాలని ఉద్దేశంతో, మంచి చేయాలనే ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గవర్నమెంట్ పథకాలు అమలైనా రేవంత్ రెడ్డి సీఎం గారి సమక్షంలో అది సీఎం రిలీఫ్ ఫండ్ అయినా కానివ్వండి, ఇంకా ఏమైనా సంక్షేమ పథకాలు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, డబల్ బెడ్రూమ్లు, రుణమాఫీ కానివ్వండి, అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రజలందరూ నాతోటి నా గల్లీ వాసులు ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి సార్ సమక్షంలో మళ్ళా కంది శ్రీనివాసరెడ్డి సార్ సమక్షంలో చేరడం జరిగింది. జై ఆశీర్వాదాలు మాకు కావాలని, మళ్ళీ మేము ప్రజలకు మేలు చేస్తామని కోరుకుంటున్నాం. ఈరోజు మా గాన్ల సంఘం సమస్య పైన కంది శ్రీనివాసరెడ్డికి కలవడానికి మేము వెళ్ళాము. దానిపైన కొంచెం చర్చ నడిచింది. అందులో భాగంగానే అలా చర్చ 10 మంది ఇదే నాకు కనవడం జరిగింది. మళ్ళా ఆ సంఘం గురించి మాట్లాడిన తర్వాత బయటకు వచ్చేసిన నేను. మళ్ళా మా పార్టీకి నేను వచ్చేసిన, మళ్ళీ పార్టీతోటి ఉంటా, పార్టీతోటి నేను మళ్ళీ పోటీ చేశాను. పార్టీతోటి జై విజయ్.